వెల్కమ్ టు V9 న్యూస్. ఈరోజు మనం 369 రియల్టర్స్ ఫౌండర్ అలాగే CEO అయిన నాగలక్ష్మారెడ్డి గారితో ఉన్నాం. మరి అసలు ఈ 369 రియల్టర్స్ అంటే ఏంటి, ఈ సంస్థ ఎప్పుడు స్థాపించారు, ఎలా స్థాపించారు అనే అంశాలను ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, అసలు ఈ 369 రియల్టర్స్ అంటే ఏంటి, అసలు ఈ సంస్థని మీరు ఎప్పుడు స్థాపించడం జరిగింది, ఇది ఎలా కొనసాగుతోంది, దీని ప్రయాణం తెలియజేస్తారు. 369 రియల్టర్స్ అనేది అంటే నేను ఇంతకుముందు చేసిన ఫీల్డ్ డిఫరెంట్ అండి. సో కోవిడ్ టైంలో ఆ ఫీల్డ్ వదిలేసి నెక్స్ట్ ఏ ఫీల్డ్ బాగుంది అని నేను రీసెర్చ్ చేసుకున్న తర్వాత మనం హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అంతా హైదరాబాద్ సైడ్ చూస్తున్నారు. ఇండియాలో ప్రకృతి విపత్తులు తక్కువగా జరిగే ప్లేస్ హైదరాబాద్. ఇంకొక 10 to 15 years వరకు రియల్ ఎస్టేట్ అనేది బాగుంటుంది, దీంట్లో మనం సర్వీస్ చేయొచ్చు, జెన్యూన్ సర్వీసెస్ ట్రాన్స్పరెంట్గా వర్క్ చేయొచ్చు అన్న ఇంటెన్షన్తో కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఒక 2.5 years రీసెర్చ్ చేసుకొని స్టార్ట్ చేశాము. ఫార్మేషన్ రీసెంట్గా చేశాము, అంటే ఒక 6 months అవుతుంది స్టార్ట్ చేసి. ఓకే. సో 369 రియల్టర్స్లో థీమ్ ఏంటంటే బేసిక్గా మేము దీంట్లో పెట్టుకుంది ట్రైనింగ్, మెంటరింగ్ అండ్ మార్కెటింగ్ అండ్ సేల్స్. సో బేసిక్గా అంటే అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ చేసేది ఏంటంటే మార్కెటింగ్ అండ్ సేల్స్. అవి కాకుండా మనం ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ అని పెట్టుకుందామంటే మనకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఎప్పుడైతే మనతో వర్క్ చేసేవాళ్ళు, మనతో కలిసి వర్క్ చేసేవాళ్ళు ఆ వాల్యూస్కి మైండ్ మ్యాపింగ్ అయినప్పుడు మాత్రమే మనం ఏదైతే సర్వీస్ చేయాలనుకున్నామో ఆ సర్వీస్ని మనం ముందుకు తీసుకెళ్ళగలం. సో మైండ్ మ్యాపింగ్ కావడానికి మనతో కలిసి వర్క్ చేసే వాళ్ళకి మనం ఎలాంటి సర్వీసెస్ ఇస్తాము, ఎలా సర్వీస్ ఇస్తాము, వాళ్ళు వర్క్ ఎలా చేసుకోవాలి, సక్సెస్ ఎలా అవ్వాలి అనేది మనం ట్రైనింగ్స్ ఇస్తూ మెంటర్ చేస్తాం వాళ్ళని. సో మెంటరింగ్ అంటే బేసిక్గా చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ని తీసుకొచ్చి మోటివేషన్ చేసి వదిలేస్తారు. జనరల్గా మోటివేషన్ చేసినప్పుడు ఏమైందంటే ఒక ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది లోపల. ఆ ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏదో సాధించాలి అనే సంకల్పంతో ఉంటారు. బట్ ఏం సాధించాలి, ఎలా సాధించాలి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని రోజు కొంత ఫ్యూయల్ పోస్తూ, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ₹1,00,00,000 1 yearలో సంపాదించాలని ఉంది. ఆ ₹1,00,00,000 ఎలా సంపాదించాలో నేను ఒక ప్లాన్ ఇస్తాను, డే టు డే ప్లాన్ ఇస్తాను. ఈ రోజులో ఇది చేయాలి, ఈ మంత్లో ఇది చేయాలనే ప్లాన్ నేను ఇస్తాను. ఇచ్చినప్పుడు మీరు జస్ట్ దాన్ని ఫాలో అయితే బై డిఫాల్ట్ మీరు మీ టార్గెట్ని రీచ్ అవ్వచ్చు. సో మనం మెంటరింగ్ అంటే ఈ విధంగా మనం మనతో వర్క్ చేసే వాళ్ళకి మెంటరింగ్ ఇలా చేస్తుంటాం. ఓకే. అలాగే ట్రైనింగ్, మెంటరింగ్, అలాగే మార్కెటింగ్ సర్వీసెస్ కూడా, సేల్స్ కూడా మీరే చేస్తారు. అంటే ఇప్పుడు ఇలా మనం వీళ్ళని ట్రైన్ చేసి మెంటర్ చేసినప్పుడు వీళ్ళని బయటికి పంపించకుండా, సో మన దగ్గరే మన వాల్యూస్ ఎథిక్స్ వాళ్ళకి నేర్పించినప్పుడు మన దగ్గరే ఒక మంచి ప్రాజెక్ట్స్ జెన్యూన్గా ట్రాన్స్పరెంట్గా, అంటే నేను ఒక కస్టమర్గా ఆలోచించినప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్ని నేను కొనాలనుకుంటానో అలాంటి ప్రాజెక్ట్స్ మాత్రమే మనం మార్కెట్ చేస్తాము. ప్రీ లాంచ్ ప్రాపర్టీస్ కానీ ఏమాత్రం 1% రిస్క్ ఉన్నా కూడా ఏదైనా ప్రాజెక్ట్లో మనం వాటిని ఎంటర్టైన్ చేయమండి. ఓకే సార్, మీరు అంటే 369 రియాల్టర్స్కి రాకముందు నా ప్రొఫైల్ వేరు అన్నారు. అంటే అసలు మీ ప్రొఫైల్ ఏంటి, మీరు అంతకుముందు ఏం చేసేవాళ్ళు, మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా అండి. నేను నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MSc మ్యాథమెటిక్స్ 2006లో అయిపోయింది. తర్వాత నేను చదువుకున్న కాలేజ్లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. నా జూనియర్స్కి క్లాసెస్ చెప్పాను. తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొన్నాళ్ళు వర్క్ చేశాను. తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్లో వర్క్ చేశాను. దాని తర్వాత కంప్లీట్గా కార్పొరేట్ ట్రైనింగ్స్లోకి వెళ్ళిపోయాను. దెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ ట్రైనర్గా సర్టిఫై అయ్యాను. తర్వాత నేను ఓన్గా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా జర్నీ మొత్తం ఎక్కడ చూసినా కూడా మోస్ట్లీ ఒక 80% వరకు నేను ఏ ఆర్గనైజేషన్లో పనిచేశాను ఆ మేనేజ్మెంట్ తోటి గొడవ పెట్టుకుని బయటకు వచ్చాను. ఎందుకంటే ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది వాళ్ళు ప్రొవైడ్ చేయనప్పుడు, సో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్. సో వాటి కోసం ఫైట్ చేసి, సో నేను ఒక ఎంప్లాయీగా సెట్ అవ్వను, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి నేనే మేనేజ్మెంట్ అయితే ఎలా ఉంటుందని 2015లో నా ఓన్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేశాను. హైదరాబాద్లో 4 branches ఉండే మాకు. ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీస్ రన్ చేశాం. కోవిడ్ వరకు సక్సెస్ఫుల్గా 4 branches రన్ చేశాం. మరి కోవిడ్ తర్వాత ఈ 369 రియాల్టర్స్కి రావడానికి కారణాలు ఏంటి, అసలు పబ్లిక్ ఎందుకు సేవ చేయాలనుకున్నారు, ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు?
సో అంటే అంతకుముందు నేను స్టూడెంట్స్కి కెరీర్ గైడెన్స్ ఇచ్చేవాడిని. వెదర్ దే వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ ఇండియా అంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్, లేదా అబ్రాడ్కి వెళ్ళి హైయర్ స్టడీస్ చదువుకోవాలన్నా దాంట్లో ఇచ్చాను. సో ఇప్పుడు చేసిన పని కొంచెం అంటే నేను ఫీల్డ్ డిఫరెంట్ చూస్ చేసుకున్నాను, కానీ నేను చేసే పని ఆల్మోస్ట్ అదే. ఇప్పుడు ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్లో కొత్తగా వచ్చేవాళ్ళు కానీ ఆల్రెడీ ఉండి సక్సెస్ అవ్వలేక ఆ, ఇబ్బందులు పడుతున్న వాళ్ళని కానీ తీసుకొని వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసి ఇస్తారు. ఫ్రెష్గా రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి డే వన్ నుంచి నా దగ్గరకు వస్తే వాళ్ళు చాలా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంది. ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చి ఒక అసోసియేట్గా లేదా మనతో కలిసి ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి ఒక 4 లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఒక 1 lakh సంపాదించుకోండి అంటే 1 lakh ట్రైనింగ్స్ ఉంటాయి. 1 lakh సంపాదించడానికి ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి, ఏం వర్క్ చేయాలి. సో కొంత టైం వాళ్ళు 1 lakh సంపాదించిన తర్వాత 10 lakhs క్లబ్. సో 10 lakhs క్లబ్కి వెళ్ళినప్పుడు 10 lakhs సంపాదించాలంటే వాళ్ళు ఏం చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అక్కడ. సో 10 lakhs అచీవ్ అయిన తర్వాత 50 lakhs క్లబ్, 50 lakhs తర్వాత 1 CR క్లబ్. సో ఇలా ఒక స్టెప్ బై స్టెప్ అంటే ఒకటేసారి 1 CR రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు బేసిక్గా వాళ్ళు రూపాయి కూడా సంపాదించకుండా కోట్లకు నిచ్చెనేస్తుంటారు. సో అది ప్రాక్టికల్గా చాలా వరకు సక్సెస్ అవ్వడం చాలా కష్టం. సో అలా కాకుండా మనం స్టెప్ బై స్టెప్ ఎదుగుదామని చెప్పేసి ఈ 1 lakh క్లబ్, 10 lakhs క్లబ్, 50 lakhs క్లబ్, 1 CR క్లబ్ అని నేను ఓన్గా ట్రైనింగ్స్ ప్రిపేర్ చేశాను. సో దాని ప్రకారం సర్వీస్ చేస్తాం. కాకపోతే ఇదంతా మనము ఎవరికైతే మనం సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాము అక్కడ స్టూడెంట్స్కి చేస్తున్నాను. ఇక్కడ ఎవరైతే లైఫ్ని లీడ్ చేయాలి అంటే డైరెక్ట్గా మనం ఫ్యామిలీస్కి సపోర్ట్ చేస్తున్నట్టు మన ద్వారా, మన ట్రైనింగ్స్ ద్వారా, మన సపోర్ట్ ద్వారా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయిపోతే మనం అంతమంది ఫ్యామిలీస్కి హెల్ప్ చేసిన అన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. సో ఆల్వేస్ టీచర్కి ఎలా ఉంటుందండి, టీచర్కి ఎంత సంపాదించినా కూడా స్టూడెంట్ సక్సెస్ అయితేనే, స్టూడెంట్ రిజల్ట్స్ వస్తేనే టీచర్కి హ్యాపీ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మేము సంపాదించడం మాకు ఇంపార్టెంట్ కాదు, మాతో కలిసి ఉన్న వాళ్ళు ఎంత బాగా లైఫ్ని లీడ్ చేయగలిగితే, ఎంత బాగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకుంటే మాకు అంత హ్యాపీనెస్. సో బై డిఫాల్ట్ యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. మనం అంటే మనతో ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వడానికి మనం హెల్ప్ చేస్తే యూనివర్స్ మన సక్సెస్కి డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. అది ఇండైరెక్ట్గా మీ సపోర్ట్ కిందకి లెక్క కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు అంటే ఆ టీచర్ చెప్పడం వల్లే తను పాస్ అయ్యాడు కాబట్టి ఇండైరెక్ట్గా ఆ టీచర్ బాగా చెప్పారు అందుకే తను పాస్ అయ్యాడు అన్న కాన్సెప్ట్ నడుస్తుంది. అలా ఉండొచ్చు, కానీ అంటే చాలామంది మంచి టీచర్స్ ఉంటారండి. బట్ మంచి స్టూడెంట్స్ దొరకడం కూడా మన అదృష్టం. మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే వాళ్ళ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సరే, మీరు ఇప్పటి వరకు అంటే సర్వీసెస్ గురించి అలాగే సేల్స్ గురించి చెప్పారు. వాట్ అబౌట్ మార్కెటింగ్? అంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్కి మీరు ఎలాంటి అంటే ఇప్పుడు ఫీల్డ్ వచ్చేటప్పటికి మీరు ఫ్లాట్స్ సేల్ చేయడం కాబట్టి ఎలాంటి ఫ్లాట్స్ చేస్తూ ఉంటారు, అలాగే వేరే రియాల్టర్స్కి మీకు గల తేడా ఏంటి, వాళ్ళు మీ దగ్గరే పర్చేస్ చేయాలి అంటే ముఖ్యమైన కారణాలు ఏంటి, ఎందుకు రావాలి? ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక ఫ్లాట్ కొనాలి అంటే మీ దగ్గర అలాంటి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయండి. అంటే ఇప్పటివరకు నేను ఏదైతే ట్రైనింగ్స్ అని చెప్పానో వీళ్ళంతా రియల్ ఎస్టేట్లో ఉండే అసోసియేట్స్ అనడం కంటే వీళ్ళంతా మా 369 రిప్రజెంటేటివ్స్. అంటే నేను ఒక్కడిని ప్రతి దగ్గరికి వెళ్ళి నేను సర్వీస్ చేయలేను. సో నాలాంటి వాళ్ళని ఒక ట్రైనింగ్ ఇచ్చి నేను ప్రిపేర్ చేస్తాను. సో వీళ్ళు చేసే సర్వీస్ ఏంటంటే, నేను ఒక ప్రాజెక్ట్ని మార్కెటింగ్ చేస్తున్నాను, దాంట్లో సేల్స్ చేస్తున్నానంటే ఫస్ట్ యాజ్ ఏ కస్టమర్ నేను ఈ సైట్లో లేదా ఈ ప్రాజెక్ట్లో నేను ఏమైనా ఇన్వెస్ట్ చేయగలనా లేదా. సో నాకు సెల్ఫ్గా ఆన్సర్ నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే ఆన్సర్ నాకు ఎస్ అని వస్తేనే నేను ఆ ప్రాజెక్ట్ని మార్కెట్ చేస్తాను. ఓకే సార్, మరి ఈ అంజనాద్రి టౌన్షిప్ ఎక్కడ ఉంది, దీని సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి? అంజనాద్రి టౌన్షిప్ మనకి సాగర్ హైవే నుంచి మనకి విజయవాడ హైవే కనెక్టింగ్ రోడ్ ఆనుకొని ఉంటుందండి. 7.5 acres ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్, హిల్ టాప్ వెంచర్. సో మనకి 360 degrees వ్యూ చాలా బాగుంటుంది. హెచ్ఎండిఏ ఎల్పీ నెంబర్ ఉంది మనకి. మనకి ఇంటర్నల్గా ఏంటంటే హెచ్ఎండిఏలో ఏవైతే డెవలప్మెంట్స్ ఇవ్వాలో అవన్నీ మనం ఇస్తాము. చిల్డ్రన్ ప్లే ఏరియా అవ్వచ్చు, బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్, ఓవర్ హెడ్ ట్యాంక్, వాకింగ్ ట్రాక్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఇవన్నీ ఇంకా ఏవైతే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనం ఇవ్వాలో అవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఇవన్నీ ఇంటర్నల్ డెవలప్మెంట్స్. తర్వాత మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ వచ్చేసి
ఇప్పుడు హైదరాబాద్ మొత్తం చూస్తే మనం ఏ హైవే చూసినా కూడా ఆల్మోస్ట్ ఒక 60 to 80 కిలోమీటర్స్ స్ప్రెడ్ అయిపోయి ఉంది. అంటే మొత్తం ఒక విజయవాడ హైవే మాత్రమే అంతగా స్ప్రెడ్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే మిగిలిన హైవేస్తో కంపేర్ చేస్తే లేట్గా డెవలప్ అయిన హైవే విజయవాడ హైవే. ఓకే. సో మన సైట్ హార్డ్లీ ఎల్బీ నగర్ నుంచి మనకు సిటీ చూసుకుంటే 30 కిలోమీటర్స్ కంటే తక్కువే ఉంటుంది. 30 కిలోమీటర్స్ లోపు మనం వేరే ఏ హైవేలో చూసినా కూడా మనకి ఇప్పుడు 20,000 పైన ఉన్నాయి రేట్లు. అంటే హెచ్ఎండిఏ మనం ప్రకారం చూసుకుంటే 20-25,000 అలా ఉన్నాయి. సో సరౌండింగ్స్లో మనకి అంజనాద్రి టౌన్షిప్ సరౌండింగ్స్లో చూసుకుంటే మనకి ఒక దగ్గరలోనే మన సైట్కి దగ్గరలోనే 2,000 ఎకరాలకు పైగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఇది గవర్నమెంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్నీ ఈ ఈ 2,000 ఎకరాల దాంట్లో వాళ్ళ కంపెనీస్ స్టార్ట్ చేస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అవ్వచ్చు, ఇవన్నీ వస్తాయి. సో ఇప్పటికి ఒక 25% వరకు ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా అయితే కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయింది, అదర్వైజ్ మనకి 50% పైగా అయిపోయేది. మనం ఒకసారి ఆ పార్క్ లోపలికి వెళ్తే, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లోపలికి వెళ్తే మనకు ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు రోడ్స్ ఎలా అయితే ఉంటాయి 100 feet 200 feet రోడ్స్, మనకు డెవలప్మెంట్స్ క్లియర్గా చూడొచ్చు. ఇంకా కొంచెం ముందుకు వస్తే మన సైట్ కంటే ముందుకు వస్తే కొత్తగూడ చౌరస్తా దగ్గర మనకు ఆల్రెడీ ఎల్బీ నగర్ నుంచి కొత్తగూడెం చౌరస్తా వరకు 8-way లైన్ శాంక్షన్ అయింది ఆల్రెడీ. ఇటు సైడ్ మనం నాగార్జున సాగర్ చూసుకుంటే అది అమరావతి హైవే ఆల్రెడీ శాంక్షన్ అయింది, 4-way లైన్ శాంక్షన్ అయింది. ఈ రెండు హైవేస్కి మధ్యలో ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో ఉన్న అతిపెద్ద రోడ్డు ఆనుకొని మన వెంచర్ ఉంటుంది. ఇటు ఇబ్రహీంపట్నం నుంచి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు అటు విజయవాడ హైవే నుంచి చూసుకుంటే 4.5 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ కొత్తగూడ చౌరస్తా దగ్గర లాజిస్టిక్స్ పార్క్ ఉంది. లాజిస్టిక్స్ పార్క్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆపరేషన్ అవ్వలేదు. మన హైదరాబాద్లో ఓన్లీ 2 ఉన్నాయి అవి లాజిస్టిక్స్ ట్రక్ పార్క్స్. ఒకటి ఇబ్రహీంపట్నం దగ్గర ఒకటి ఉంది, ఒకటి ఇక్కడ ఉంది. సో 500 acres పైగా కోవిడ్ కంటే ముందు కేటీఆర్ గారు ఓపెన్ చేశారు అది. సో ఇదేంటంటే మనకి పెద్ద వెహికల్స్ అన్నీ కూడా సిటీలోకి రాకుండా అక్కడే ఇంపోర్ట్స్ చేస్తారు. అక్కడి నుంచి మన స్మాల్ వెహికల్స్ త్రూ సిటీకి తీసుకురావచ్చు. సో ఇంకొంచెం పక్కకి వెళ్తే పోచంపల్లి ఉంది. పోచంపల్లిలో టెక్స్టైల్ పార్క్ 500 acresలో టెక్స్టైల్ పార్క్ కూడా ప్రపోజల్ ఉంది. ఇంకా ముందుకెళ్తే చౌటుప్పల్ తర్వాత మనకి డ్రై పోర్ట్ 1,500 acres పైగా డ్రై పోర్ట్ మనకి యాదాద్రి భువనగిరి డిస్టిక్లోనే చేస్తాం అనుకున్నారు. ఆల్మోస్ట్ చిట్యాల సరౌండింగ్స్లో కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. చౌటుప్పల్ దగ్గర మనం చూసుకుంటే చౌటుప్పల్ దగ్గర కొన్ని హెచ్ఎండి వెంచర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 20,000 per square yard అక్కడ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. చుట్టుపక్కల ఉన్న రేట్లు డెవలప్మెంట్స్ అన్ని చూసుకొని మనం రేట్ కూడా చాలా రీజనబుల్గా మెన్షన్ చేస్తాం అక్కడ. మన సైట్ ముందున్న 100 feet రోడ్ ఏదైతే ఉందో అది RRRకి ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్న అతిపెద్ద రోడ్డు. ఈ రెండు నేషనల్ హైవేస్ని కనెక్టింగ్ చేస్తుంది. ఫ్యూచర్లో మనకు విజయవాడ హైవే నుంచి ఫార్మాసిటీ, విజయవాడ హైవే నుంచి శ్రీశైలం హైవే కనెక్టింగ్ కూడా ఇదే రోడ్డు. అంటే ఈ రోడ్డుకి మంచి ట్రాఫిక్ ఉంటుంది. కేసీఆర్ గారు అంతకుముందు మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రాచకొండ ఫోర్ట్ పక్కన ఒక 2,000 acres ఇచ్చారు. సో అది ఒకవేళ మనకి కోవిడ్ లేకుండా డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ అయిపోతే దానికి కూడా మన ముందున్న రోడ్ నుంచి అప్రోచ్ ఉంటుంది. అంటే మనం ఈ సైట్ తీసుకున్నప్పుడు ఇవన్నీ చూసుకున్నాం. అంటే ఫస్ట్ ఇంటర్నల్గా కరెక్ట్గా ఉందా లేదా, డెవలప్మెంట్స్ ఉన్నాయా లేవా, అవన్నీ చూసుకొని మనం ఇది స్టార్ట్ చేసాం. సో ఇంకా కాన్ఫిడెన్స్ రావడానికి కస్టమర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ ఈ అంజనాద్రి టౌన్షిప్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 2 to 3 yearsలో మినిమం మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీకు అంటే మీరు అడగొచ్చు, సార్ డబుల్ అయ్యే ఛాన్సెస్కి మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారని. దానికి కూడా నా దగ్గర ఒక మార్గం ఉంది. మీరు ఇప్పుడు మా దగ్గర ప్లాట్ తీసుకున్న తర్వాత 24 monthsలో మీరు ఒకవేళ దాన్ని సేల్ చేయాలనుకుంటే 4,500 rupees మేము ఎక్స్ట్రా పే చేసి per square yard మీ దగ్గర నుంచి మేము కొనుక్కొని అక్కడ విల్లాస్ ప్రాజెక్ట్ కానీ చేస్తాం. అంటే 4,500 అని ఎందుకు పెట్టామంటే, మామూలుగా మార్కెట్లో బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1.5 నుంచి 2 rupees వరకు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది. దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ అన్నీ మీరు మేము ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి. అంటే ఆబ్వియస్లీ మేము ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నప్పుడు దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో అది మేము ఇచ్చేటప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి మేము చెప్తాం. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే పెద్దగా ఏమి ఉండవండి, టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో కొన్న వాళ్ళకి మాత్రమే
మనం ఈ ఆఫర్ అనేది ఇస్తాం. యా. సో అంటే మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ మనతో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకంటే ముందుగానే నేను ఒక కస్టమర్గా ఆలోచించి ఆ ప్రాజెక్ట్ లీగల్గా ప్రాపర్గా ఉందా లేదా, అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం సేఫ్ ఇన్వెస్ట్మెంటా కాదా, ఆ ప్రాపర్టీ అనేది అప్రిషియేషన్ ఉన్న ఏరియాలో ఉందా లేదా, ఇవన్నీ కొన్ని నాకు పారామీటర్స్ ఉంటాయి. లీగల్ పారామీటర్స్ ఒకటి, ఒక ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండడము, అప్రిషియేషన్ ఉండడము, ఈ పారామీటర్స్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మేము దాని మార్కెటింగ్ తీసుకుంటాం. సో అంటే నేను కస్టమర్గా ఆలోచించినప్పుడు ఆబ్వియస్లీ నేను అలాంటి ప్రాజెక్ట్సే తీసుకుంటాను. మా దగ్గర ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ ఉండవు. ఈ రోజు పే చేశారంటే రేపు రిజిస్టర్ చేసుకోవచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్, క్లియర్ క్రిస్టల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాంటివి మాత్రమే మేము మార్కెట్ చేస్తాం. ఓకే, మరి స్టార్టింగ్ ఏ రేంజ్లో మీ దగ్గర ఉండబోతాయంటారు? అంటే మనకి 4,000 నుంచి కూడా 4,000 పర్ స్క్వేర్ యార్డ్ దగ్గర నుంచి 27,000 పర్ స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయి. అంటే బేసిక్గా చెప్పాలంటే ఒక 5 lakhs నుంచి అప్పర్ లిమిట్ అనేది వాళ్ళ ఇష్టం. మనం దానికి లిమిట్ లేదు. మినిమం అయితే ఒక 5 lakhs పైన ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. సో మన దగ్గర కస్టమర్స్ రావడానికి మేము బేసిక్గా కస్టమర్ని అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సడన్గా వాళ్ళకి ఏదో ప్రాపర్టీ అమ్మితే కొంత అమౌంట్ వచ్చింది, ఒక 3 to 5 yearsలో మాకు రిటర్న్స్ రావాలి అంటే అది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళకి ఇప్పుడే రీసెంట్లీ మ్యారీడ్ అవ్వచ్చు, న్యూలీ కపుల్, లేదా చిన్నపిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు పెద్ద వరకు మాకు 10 years 12 years వరకు మాకు రిటర్న్స్ రావాలి అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తాము. సో అలా అదొక క్వశ్చన్. ఫస్ట్ బడ్జెట్, షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్, నెక్స్ట్ ఏరియా, స్పెసిఫిక్ ఏరియా. ఇవి 3 క్వశ్చన్స్ తీసుకొని వాళ్ళకి ప్రాపర్టీస్ కస్టమైజ్ చేసి మనం సజెస్ట్ చేస్తాము. మనం సజెస్ట్ చేసిన ప్రాపర్టీస్లో కస్టమర్ తీసుకోవచ్చు. మీరు ఇంతకుముందు అడిగినట్టుగా మీ రియల్ ఎస్టేట్ కంపెనీకి వేరే వాటికి డిఫరెన్స్ ఏంటంటే, వేరే కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ ఓన్ వెంచర్స్ ఉంటాయి. అంటే మేము ఓన్ వెంచర్స్ వేయలేక కాదు, బట్ అది వేయడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మన సైట్లో మాత్రమే కొనమని చెప్తాను. ఇప్పుడు నాకు ఒక 2 సైట్లు ఉన్నాయనుకోండి, వచ్చిన కస్టమర్ని నా సైట్లో కొనమని పుష్ చేస్తాను నేను. బట్ నేను అలా పుష్ చేయడం వల్ల అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, బట్ నాకు నేనే నా సైటే కదా అని ఉంటుంది. బట్ మనం ఇచ్చే సర్వీస్ ఏంటంటే కస్టమర్కి వాళ్ళకి ఏం కావాలో మనం కస్టమైజ్ చేసి ఇస్తాం. ఇక్కడ ఈ ప్రాజెక్ట్లోనే కొనండి అని చెప్పకుండా కస్టమర్కి వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఏ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ కస్టమైజ్ చేసి కస్టమర్కి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్ అన్నారు కదా. లాంగ్ టర్మ్ అంటే కొంతమంది ఇల్లు కొనుక్కొని, అంటే ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఉంటారో లేకపోతే న్యూలీ మ్యారీడ్ ఉంటారో, అంటే వాళ్ళకంటూ ఓన్ హౌస్ ఉండాలి, ఇలాగ మేము ఇంకా సెటిల్ అయిపోవాలి అనుకున్న వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ మరి కొంతమంది 2-3 yearsకి, అంటే ఇప్పుడు వాళ్ళు 5 lakhs కొన్నారనుకోండి, ఒక 10 lakhs వస్తే మళ్ళీ దాన్ని రీసేల్ చేద్దాము, మాకు మళ్ళీ అమౌంట్ పెరగాలి, అలా బిజినెస్లా చేద్దాం అనుకున్న వాళ్ళకి సెపరేట్ ప్లాన్స్ ఉంటాయా మీ దగ్గర? ఉంటాయండి. అలాంటి మనకి ఇన్వెస్ట్మెంట్ అదే చెప్పాను కదా, రిక్వైర్మెంట్, ఇన్వెస్ట్ చేసే వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనము వాళ్ళకి ఇప్పుడు మాకు 6 monthsలోనే కావాలి లేకపోతే 1 yearలో కావాలనుకున్న వాళ్ళకి ఆ అప్రిషియేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు హెచ్ఎండిఏ తీసుకోండి. హెచ్ఎండిఏ అంటే మనకి హైదరాబాద్లో 7,257 square kilometers స్ప్రెడ్ అయి ఉంటుంది. సో హెచ్ఎండిఏ అంటే ఏంటి, మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కాబట్టి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు బ్యాంక్ లోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ కూడా తొందరగా అప్రిషియేషన్ అవుతుంది. సో అది కూడా మనం హైవేస్కి దగ్గరలో ఉన్నవి లేదా విలేజెస్కి పాపులేషన్ ఆల్రెడీ అక్కడ జనాలు ఉన్న ఏరియాస్లో చూసుకొని ఇప్పిస్తే తొందరగా అప్రిషియేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీరే బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పించడం జరుగుతుందా? బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్లాన్స్ అయితే కూడా మళ్ళీ దాన్ని రీసేల్ చేసి పెట్టే బాధ్యత కూడా మీరు తీసుకుంటారా? దానికి ఎంత పర్సెంటేజ్ రీసేల్ చేయడానికి మేమేం దానికి ఛార్జ్ చేయమండి. దానికి సర్వీస్ ఛార్జెస్ కూడా ఏం లేవు. ఒకసారి వాళ్ళు ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉండి దాన్ని సేల్ చేయాలనుకుంటే మా టీం త్రూ మేము అసిస్టెన్స్ ఇస్తాము. సరే ఇది మేము చేయాలి అనుకుంటున్నామంటే మా ఉన్న నెట్వర్క్లో మేము పెట్టినప్పుడు ఎవరైనా కావాలి అంటే దానికి సపోర్ట్ చేస్తాం. సార్, మరి మీకు 369 రియాల్టర్స్లో మీకు మొత్తంగా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయంటారు? ఎంతమంది ప్రాజెక్ట్స్తో మీకు టైఅప్ ఉండడం జరిగింది? మీరు కస్టమర్కి ఎక్కడైనా ప్రాజెక్ట్ ఇప్పించే గ్యారంటీ ఉందంటారా? అంటే 369 రియల్టర్స్ మేము స్టార్ట్ చేసినప్పుడే మేము చెప్పాను కదా, కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని
మన ప్రాజెక్ట్స్ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ప్రస్తుతం ఇప్పటికి మేము జర్నీ చేసిన టైంలో అతి కొద్ది కాలంలో మన వరంగల్ హైవే నుంచి స్టార్ట్ చేస్తే వరంగల్ హైవే, షామీర్పేట్ హైవే, తర్వాత విజయవాడ హైవే, నాగార్జున సాగర్ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే వరకు, మహేశ్వరం అటు సైడ్ వరకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. మేము ఒక ప్రాజెక్ట్ చూజ్ చేసుకునేటప్పుడు ముందుగా ఆ ప్రాజెక్ట్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మేము ఒక లీగల్ టీమ్కి పంపించేసి లీగల్గా ఆ ల్యాండ్ రెసిడెన్షియల్ జోన్లో ఉందా, ఏ జోన్లో ఉందో చెక్ చేసుకొని, ఎల్పీ నెంబరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని యాజ్ ఎ కస్టమర్ నేను సాటిస్ఫై అయితేనే ఆ ప్రాజెక్ట్ని మార్కెటింగ్ టేకప్ చేస్తాను. ఓకే. అంటే మీరు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటారు. ఒకళ్ళతో టైఅప్ అవ్వాలంటే వాట్ ఆర్ ద అంటే ఎలా ఉండాలి? క్వాలిటీ ఉండాలా? రేట్ ఉండాలా? అసలు కస్టమర్ కొంటాడా లేదా అని మీరు అన్నీ ముందు చెక్ ముందుగా చేసుకుంటారు. రీసెర్చ్ చేస్తామండి. కస్టమర్ పని అంతా మేము చేస్తాం. మ్మ్. సో అంటే ఫ్యూచర్లో మా ఇదేంటంటే ఒక పర్సన్ ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 369 రియల్టర్స్కి వెళ్తే మనకు చాలు, ఇంకా వేరే ఎవరిని అప్రోచ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే. అనే ఇంటెన్షన్ తీసుకురావాలి అన్న సంకల్పంతో మేము పనిచేస్తున్నామండి. యా. వాట్ అబౌట్ అంజనాద్రి టౌన్షిప్ అండి? ఇది ఎక్కడ ఉంది? దీని గురించి ఏంటి పూర్తి వివరాలు చెప్తారా? సో మేము యాక్చువల్గా ఓన్ వెంచర్స్కి వద్దనుకున్నాము. బట్ ఈ జర్నీలో మేము చూసింది ఏంటంటే మన దగ్గర ఉన్న వాళ్ళు, మనతో వర్క్ చేసేవాళ్ళు, మనకు కూడా కొన్ని వెంచర్స్ ఓన్గా ఉంటే బాగుండు అని సజెస్ట్ చేయడం వల్ల అంజనాద్రి టౌన్షిప్ తీసుకున్నాము. ఓకే. అంజనాద్రి టౌన్షిప్లో నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నానంటే అంటే మనం నమ్ముతామా నమ్మమా అనే విషయం పక్కన పెడితే మనకి వాస్తుబలం కాకుండా క్షేత్రబలం అనేది ఇంకోటి ఉంటుంది. అంటే టెంపుల్స్లో 100% పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, శ్మశానంలో 100% నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే మనుషులు ఉండాలంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలా, నెగిటివ్ ఎనర్జీ ఉండాలా? పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. సో అలాంటి పాజిటివ్ ఎనర్జీ అంజనాద్రి టౌన్షిప్లో 80% ఉంది. సో 80% పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఓపెన్ ఏరియాని నేను చాలా తక్కువగా చూశాను. సో ఈవెన్ ఆ ఎనర్జీ కూడా నేను చెక్ చేసుకొని అక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి అంతా మంచి జరగాలన్న ఉద్దేశంతో దాన్ని తీసుకున్నాము. మేము ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాము. ఆ 18 కూడా 100% పాజిటివ్ చేస్తాం. అంటే ఒక టెంపుల్కి వెళ్తే మనకి ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో అంజనాద్రి టౌన్షిప్కి వస్తే కూడా అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అక్కడ తీసుకున్న వాళ్ళకి కూడా. ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది? ఇది దండు మైలారంలో దగ్గరలో లొకేట్ అయింది. అంటే విజయవాడ హైవేకి మనకు ఒక 4.5 కిలోమీటర్స్ మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉందండి. మనకి చుట్టుపక్కల వచ్చేసి దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అక్కడ 2000 acres పైగా ఆల్రెడీ మనకు ఒక 50+ కంపెనీస్ ఉన్నాయి దాంట్లో ఆల్రెడీ. మన గవర్నమెంట్ ఏంటంటే కొన్ని సెడ్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాము, ఇలాంటి సెస్ క్రియేట్ చేసేసి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రత్యేక పన్ను రాయితీలు ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఆల్మోస్ట్ 2000 acres పైగా ఉంది. ఇప్పుడు 500 acres వరకు ఆక్యుపై చేశారు. ఇంకా ఫ్యూచర్లో మిగిలిన స్పేస్ కూడా ఆక్యుపై చేసి మనకి డెవలప్మెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యా. ఓకే. అంటే కస్టమర్కి ఇక్కడ అంజనాద్రి టౌన్షిప్లో కొనడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు? కస్టమర్స్కి మేము అంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ పరంగా చూద్దామండి. ఫస్ట్ నేను త్రీ ఆస్పెక్ట్స్ తీసుకుంటాను. ఫస్ట్ మనం సైట్లో ఏం డెవలప్మెంట్స్ ఇస్తున్నాము, వాటిని ఇంటర్నల్ డెవలప్మెంట్స్ అంటాం. తర్వాత అడ్జసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అంటే చుట్టుపక్కల అసలు ఆ ఏరియా ఎలా డెవలప్ అవుతుందని. దెన్ లొకేషన్ అడ్వాంటేజెస్, సో ఆ లొకేషన్లో ఉండడం ఏంటి. ఫస్ట్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ చూస్తే ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అర్బన్ జోన్, రెసిడెన్షియల్ జోన్. సో రెసిడెన్షియల్ జోన్లో మనం ప్లాట్ తీసుకున్నామంటే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏ విధమైన షరతులు ఉండవు, కండిషన్స్ ఉండవు మనకి. తర్వాత ఈ వెంచర్ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అని చెప్తున్నాం కాబట్టి ఒక హెచ్ఎండిఏ అప్రూవల్ ఇవ్వాలంటే కంపల్సరీ ఒక 100 feet అప్రోచ్ ఉండాలి, 100 feet రోడ్ అప్రోచ్ ఉండాలి. సో అది ఉంటేనే పర్మిషన్ వస్తుంది మనకి. తర్వాత అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఒక కాలనీ ఇట్లాంటి ఫామ్ అయిపోయి వాళ్ళు బ్రతకడానికి కావాల్సిన కనీస అవసరాలన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. అంటే మనకి బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, అవెన్యూ ప్లాంటేషన్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, కావాలి. అవన్నీ మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనం ఫుల్ఫిల్ చేయాలి. హెచ్ఎండిఏ అప్రూవల్కి వెళ్ళినప్పుడు మనకి జోన్ అయిపోయిన తర్వాత ఒక 15 to 20% ప్లాట్స్, అప్రాక్సిమేట్గా 50% కొంచెం అటు ఇటుగా ప్లాట్స్ మార్టిగేజ్ చేసుకుంటుంది హెచ్ఎండిఏ. ఆ మార్టిగేజ్ చేసుకున్న తర్వాత 3 yearsలో మనకి ఎల్పీ నెంబర్ వచ్చిన 3 yearsలో మనం డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేయకపోతే
హెచ్ఎండిఏ ఆ మార్టిగేజ్ చేసుకున్న ఫ్లాట్స్ని యాక్షన్ పెట్టి ఆ వచ్చిన డబ్బుతోటి ఈ సైట్ని డెవలప్ చేస్తుంది. సో కస్టమర్ హెచ్ఎండిఏ వెంచర్లో ప్లాట్ తీసుకున్నాడంటే ఇవన్నీ కంపల్సరీ బై డిఫాల్ట్ చేయాల్సిందే బిల్డర్. మేము కంపల్సరీ చేయాల్సిందే. వీ హ్యావ్ నో ఆప్షన్ టు ఎస్కేప్. అది కూడా విత్ ఇన్ 3 years. సార్ ఇప్పుడు మనం కొంతమందిని చూస్తున్నాము, అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ కానీ ఇవి కూడా ప్లాట్స్ కూడా వాళ్ళు సేల్ చేసేయడం జరుగుతుంది. ఎవరైతే కస్టమర్స్ వాళ్ళని అవి కొనడం జరుగుతుందో వాళ్ళు బాగా నష్టపోవడం కూడా మనం చూస్తున్నాం. మరి మీ దగ్గర ఎలాంటివి అప్రోచెస్వి, అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్వే మీ దగ్గర దొరుకుతాయంటారా? మీరు ఎలాంటి జెన్యూన్ సర్వీసెస్ ప్రజలకు అందిస్తున్నారు? మనకి హెచ్ఎండిఏ అని చెప్పినప్పుడు ఇప్పుడు నేను ఆల్రెడీ డెవలప్మెంట్స్ చెప్పాను కదా. అది కరెక్ట్. సో చాలా వరకు ఏంటంటే జీపీ లేఅవుట్స్లో ఎక్కువ జనాలు నష్టపోయే ఛాన్సెస్ ఉందండి. జీపీ లేఅవుట్ ఏంటంటే ఒక హెచ్ఎండిఏ 2031 ప్లాన్ ఫాలో అవ్వరు వాళ్ళు. ఇక్కడ నాకు ఒక 10 acres ఉందనుకోండి, దాన్ని ప్లాట్స్ చేసేసి అమ్మేస్తాము. అది రెసిడెన్షియల్ జోన్లో ఉందా లేదా ఫస్ట్ తెలుసుకోవడానికి ఛాన్స్ ఉండదు. హెచ్ఎండిఏ ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారా లేదా తెలుసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మనం తీసుకున్న ప్లాట్లోంచి హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక రోడ్ వెళ్ళిపోయింది అనుకోండి, మనం కొన్నా కూడా గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉందో అదే కట్టిస్తారు. దాంతోపాటు డబుల్ రిజిస్ట్రేషన్స్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ మనం చాలా వింటూనే ఉన్నాం. సో ఇలాంటివన్నీ మా దగ్గర మేము ఎంటర్టైన్ చేయము. సో జీపీ లేఅవుట్స్లో మేము ప్లాట్లు అమ్మము. గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉండి కొనే వాళ్ళకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాటిని మాత్రమే మేము. సో వాళ్ళకి మేబీ ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ లేదా ఒక 10% 20% ఎక్కువ ఇన్వెస్ట్ అవుతుండొచ్చు, కానీ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు జీపీ లేఅవుట్స్లో గవర్నమెంట్కి పే చేసేది ఏం లేదు. ల్యాండ్ అండ్ ప్లాట్స్ వేసేస్తారు, అమ్మేస్తారు. సో డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, మనకి పార్క్స్ వస్తాయి, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, ఇవన్నీ అంటే మనం ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మనం ఇక్కడికి ఓవర్ హెడ్ ట్యాంక్ వస్తుంది, వాటర్ పైప్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ కూడా హెచ్ఎండిఏలో వస్తుంది. జీపీ లేఅవుట్లో మనమే బోర్ వేసుకోవాలి, మనమే పర్మిషన్స్ తెచ్చుకోవాలి, మనం ఎల్ఆర్ఎస్ కట్టాలి, బీఆర్ఎస్ కట్టాలి, పర్మిషన్స్ అన్నీ తీసుకోవాలి. చివరికి ఒకవేళ డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటే రిస్క్ మనమే ఫేస్ చేయాలి. ఒకవేళ ఆ ప్లేస్లోంచి మనకి ఏదైనా 31 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏదైనా రోడ్ ఏమైనా పోయినా కూడా మనమే లాస్ అవ్వాలి. సో ఇవన్నీ హెచ్ఎండిఏలో చూసుకొని అవన్నీ ఉన్న తర్వాతే మనకు గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తుంది. హెచ్ఎండి అవ్వచ్చు, డిటీసీపీ అవ్వచ్చు, వైటీడీ అవ్వచ్చు. మన వైటీడీ అంటే యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ. గుట్ట నుంచి ఒక 7 to 8 kilometers రేడియస్లో ఉన్న ప్రాంతం వైటీడీఏలోకి వస్తుంది. అదే హైదరాబాదు వైటీడీఏ కాకుండా బయటికి వెళ్ళామనుకోండి, డిస్ట్రిక్ట్ టౌన్ కమిషన్ ప్లానింగ్, డిటీసీపీ అంటాం. సో ఆల్మోస్ట్ అక్కడ కూడా నామ్స్ అలాగే ఉంటాయి. 10 to 15% మార్టిగేజ్ చేసుకొని డెవలప్మెంట్స్ అయిన తర్వాతనే మనకు ఆ ప్లాట్స్ అనేది రిలీజ్ చేస్తారు, మార్టిగేజ్ ప్లాట్స్. ఓకేనండి. ఈ 369 రియల్టర్స్ అనే ప్రాజెక్ట్ గురించి మాకు, మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ.